అభినయ తిరుపతి కళా పరిషత్ నిర్వహిస్తున్న నాటక పోటీలకు మా చైతన్య కళా భారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్సిన అమృత నాటిక స్ఫూర్తి కోసం వీడియో రూపంలో మీ ముందు ఇప్పుడు ప్రదర్శించబోతున్నాం. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: స్వప్న శ్రీమతి గుడివాడ లహరి, సుగుణ శ్రీమతి జ్యోతి రాణి, కృష్ణప్రసాద్ శ్రీ కొత్తకొండ సత్యనారాయణ, వాస్తవ్ రమేష్ మంచాల. ఈ నాటిక మూలకథ పిఎస్ నారాయణ, నాటకీకరణ రచన పరమాత్మ శివరాం, దర్శకత్వం రమేష్ మంచాల. ప్రదర్శకులు చైతన్య కళా భారతి కరీంనగర్. నమస్కారాలు. హలో గురు, చెప్పండి. శంకర్ తను ఇంకా రావట్లేదు. ఇంకా కాసేపు వెయిట్ చేయి గురు, వస్తుందిలే. ఖచ్చితంగా వస్తుందంటావా? మాట తప్పదు. తను అందరిలాంటి అమ్మాయి కాదు. ఆహా, అంత ప్రత్యేకమా? చూసిన తర్వాత నీకే తెలుస్తుందిగా ఎంత ప్రత్యేకమైంది. ఓకే. తను మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి గురు. మంచి కుటుంబం అంటూను, మరి ఇలాంటి దారిలోకి ఎలా వచ్చింది? ఏవో అనుకోని పరిస్థితి అలా మార్చేశాయి తనని. నిజమే, పరిస్థితులు ఎలాంటి మనిషినైనా దారి తప్పించగలవు. హలో గురు, ఆ? దారిలోకి తెప్పించను గలవు. అయినా ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్ళదు తను. అంటే ఇప్పుడు నాతో రాదంటావా? బాగా తెలిసిన వాళ్ళు, తనకి నచ్చిన వాళ్ళైతేనే కానీ రాదు. ఓ, చాయిస్ తందే గాని మనది కాదన్నమాట. అవును గురు, తను చాలా డిఫరెంట్. తన రేటు కూడా కాస్త ఎక్కువే. బోడి డబ్బు అమ్మాయి నాకు నచ్చాలి కానీ ఎంతగానన్నా పడేస్తాను. శంకర్ తను వచ్చినట్టుంది. హాయ్, దిస్ ఇస్ కృష్ణప్రసాద్, శంకర్ ఫ్రెండ్. ఈ సిటీలో పెద్ద కంపెనీకి నేను ఒక్కనే ఓనర్ని. మీతో శంకర్ చెప్పడనుకుంటాను. అదే లేదు, అందరూ వస్తే తెలుసుకుంటాం కూడా ఆనందమే. అవును, నేను నీకు నచ్చానా? అఫ్ కోర్స్, కానీ నువ్వు నీ ఇష్టానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావంట కదా. శంకర్ చెప్పాడు. అనవసరమైన వాటికి ఆశపడదు, అనవసరంగా ఏది ఆశించు. అందుకే నా కోసం ఎంతమంది వచ్చినా వాళ్ళలో నాకు నచ్చిన వాళ్ళతోనే నా అందాన్ని పంచుకుంటాను. గుడ్ హ్యాబిట్. అవును, నీ పేరు? స్వప్న. స్వప్న. వావ్, చాలా బాగుంది. స్వప్న అంటే కళ కాబట్టే కదా రాత్రులు కలలా వచ్చి సుఖాన్ని పోతూ ఉంటాను. ఇంతకీ రాత్రి నా కళ నెరవేరుతుందా లేదా? నువ్వు నవ్వుతున్నావు అంటే నా కళ నెరవేరినట్టే అని శంకర్ చెప్పాడు. స్వప్న, యూజువల్గా నువ్వు ఎంత తీసుకుంటావు? ఇంతనే లేదు, మీరు ఇవ్వగలిగినంత ఎంతైనా సరే. నువ్వు చాలా సెన్సిటివ్ అనుకుంటాను. నీ మాటలు బట్టి ఎక్కువగా ఆశపడని వాళ్ళు, ఏది ఆశించని వాళ్ళు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారని ఎక్కడో చదివాను. నా నుంచి ఎదుటివాడికి ఏదైనా సాయం అందాలని నాకు అనిపిస్తే ఏదో రకంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అంతకు మించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా. గుడ్. స్వప్న, వెళ్దామా? ఎక్కడికి? మా ఇంటికి. అక్కడేం ప్రాబ్లం ఉంది? నో ప్రాబ్లం. ప్లీజ్. లైట్స్ ఆఫ్, కార్ లైట్స్, సెట్ చేంజ్, రీచ్ హౌస్. దగ్గరకు వచ్చేసాం. మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలంటే ఎలా? డోంట్ వరీ, ఎంత నైట్ అయినా సరే
నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యత నాది. అవును, ఇంతకీ నువ్వు ఉండేది ఎక్కడ? మధురా నగర్. మాధవ నగర్ అంటే టువర్డ్స్ సింధు కానీ అదే. మా Car lights off. General light on. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉందని నీ మూలుగుతో నా మూడు పోర్ చేయకు. అక్కడ అయిపోయాడు, లోపలికి రా స్వప్న. ఇదే మాయ ఎలా ఉంది? బాగా డబ్బుండే మనుషులుండే ఖరీదైన చాలా బాగుంది. ఇన్ని రోజులుగా నువ్వు నాకు కనపడకపోవడం నిజంగా నా దురదృష్టం. అందానికే ఈర్ష్య కలిగించే అందం నీకు. మీతో పాటు వచ్చే అమ్మాయిలతో మీరు ఇలాగే చెప్తారనుకుంటా. No, 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 no. అరే నమ్మవా? ప్రామిస్. ఈ మాటలు నేను రోజు వినేవి. నీకు రొటీనే కావచ్చు, బట్ నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఓ అమ్మాయిని పొగడతాను. అమ్మాయిని పొగడతంతో ముంచేస్తే ఆ పొందు పసందుగా ఉంటుందని బాగా తెలుసు. You naughty. అవును, ఇంట్లో మీరు ఎవరైనా ఉండేది? అంటే దాదాపుగా అంతే. సమాధానం చెప్పడానికి అంతసేపు ఆలోచించేది. అంటే ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నా లేనట్టే. మీరు ఒక్కరైనా వచ్చారు. నువ్వు ఈ రాత్రికి రాకుండా ఉంటావు. ఎవరు నేను డిస్టర్బ్ చేయరు. నేనేం ఎవరితో షేర్ చేసుకోను. డోంట్ వరీ. అలాంటప్పుడు ఐ నో. డబ్బు సొసైటీలో హోదా అనేటువంటి వాడికి ఈ అన్నదానందరికి అర్థం కావట్లేదు. నాకు అందని ఆనందాన్ని డబ్బుతో కొనుక్కున్నాను. స్వప్న ప్లీజ్, ఏంటి ఆ గీటమ్మా పట్టు. స్వప్న వదిలేయమన్నానా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? స్వప్న, నీకేమన్నా అర్థం? నాకెందుకు? నాకేమో థ్యాంక్ యూ. లోపల నీళ్ళు రాసేసి పోనీ శారీ అలా చేంజ్ చేసుకుంటావా? నైట్ ఏమైనా కావాలా? లోపల షెల్ఫ్లో ఇస్టిస్లో ఉన్నాయి. నాకు శారీ అయితేనే కంఫర్టబుల్. ఎందుకు చేసి పట్టుకోవచ్చు? ఆలోచించేదా? అలా ఊరుకు కేకలు పెట్టడం తప్ప కానీ ఇంకేం చేయలేదు. డోంట్ వరీ, బీ ఫ్రీ. ఇది నీ ఇల్లే అనుకో. మా కంపెనీ ఆడిటర్ గారు కాల్ చేస్తున్నారు. జస్ట్ 1 minute మాట్లాడుతాను. చెప్పండి. అలాగే ఓకే ఓకే. ఆ ఫైల్స్ మీరు ఆఫీస్ తీసుకురండి. నేను వెరిఫై చేసి సైన్ చేస్తాను, సబ్మిట్ చేద్దాం. కానీ అలాగే ఏది? ఓకే ఓకే. ఆ ఫైల్ ఇంట్లో ఉంది, రఫ్ ఫైల్ ఉంది. నేను సెండ్ చేయమంటారా? ఎస్, ఇప్పుడే సెండ్ చేసి ఒక 2 minutes వేసి ప్లీజ్. స్వప్న, మా ఆర్డర్ గారికి ఏదో ఫైల్ కావాలంట. ప్లీజ్ ఒక 2 minutes. సార్ చూసుకోండి సార్. అయిపోయింది, సెండ్ అయిపోయింది. కన్ఫర్మ్ చేస్తాను. ఓకే యా.
నిలబడి నీళ్ళు తాగండి. ఎందుకు అవుతున్నారు? నేను పరిగెత్తి తాగే మనిషిని చూసావా? రెండు విభిన్న మనస్తత్వం వల్ల మనం ఎంత చిత్రంగా కలిసాం. ఈ లోకంలో ఏది కారణం లేకుండా యా యువర్ రైట్. స్వప్న, ఇక్కడ బాగా చలిగా ఉంది కదా, కిటికీ తలుపులు ఓ పెగ్గేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నా ఆలోచన. నీకు అది ఇబ్బంది? నాకెందుకు? నాకేంటి? గుడ్. నా కంపెనీ ఇస్తావా? ఏ నీకు అలవాటు లేదా? నేను ఇప్పుడే తీసుకోండి, ఓ 10 minutes ఆగి తర్వాత తీసుకుంటా. స్వప్న, వెళ్దామా? Lights off. Left window lights on. Left off. Right window lights on. Right window lights off. Left window lights on. Right window lights on. Window lights off. General lights. మంచం మీద కదలని స్థితిలో ఉంది. ఎవరే ఉంటారు? కుంకుమ, చక్కని ముఖం. ఎవరే ఉంటారబ్బా? స్వప్న, స్వప్న, రిలాక్స్ అవుతున్నావా? చాలా అంటే చాలా అంతులేని ఆనందాన్ని ఆస్వాదించాను. అందించినందుకు చాలా థ్యాంక్స్. తను నా భార్య. వాడు కింద పడితే శబ్దం వచ్చింది. కంగారు పడు, తను లేచాడు. ఆవిడ వస్తుందని కాదు, ఆవిడకి ఏమైందా అని. తను బ్రతకాలి. తనతో నాకు బ్రతుకు ఎలాగూ లేదు, అలాగని చావను లేదు. అది నరకమో దిశకు స్వర్గమో నాకైతే తెలియదు. ఆవిడకి ఎవడో కావాల్సి వచ్చి పిలుస్తుందని. అందుకే నెలకు 30,000 ఇచ్చి పని మనిషిని పెట్టారు. ఆమె కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి సాయంత్రం 7 గంటల వెళ్ళిపోతుంది. మళ్ళీ ఉదయాన్నే 7 గంటల. ఆవిడకి ఇంకేమైనా కావాలేమో. నేను ఇది చూసి స్వప్న, నీకు అనవసరం అనుకుంటాను. ప్లీజ్. ఆ గది తలుపు దగ్గరికి వేసేసాను. ఇంకా ఆమె కేకలు మనకు అస్సలు వినపడదు. మీరు నన్ను చాలా దూరం తీసుకువెళ్ళి దింపాల్సింది గుర్తుందా? డ్రింక్ చేస్తున్నానని టెన్షన్ పడుతున్నావా? స్వప్న, యాక్చువల్గా చెప్పాలంటే నేను మామూలుగా ఉన్నప్పుడు కంటే తాగి ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. నేను You know? వెళ్తున్నాను. అదేంటి అప్పుడేనా? ఈ రాత్రంతా నాతో ఉండవా?
నేను నైట్ 10 కల్లా మా ఇంట్లో ఉంటాను. ఏ వేరే ఎవరన్నా వస్తా అన్నారా? చిచి, అదే మరి ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు? అది ఓకే ఓకే, నీ పర్సనల్ విషయాన్ని టచ్ చేయి. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను, ఓకేనా? పోనీ రేపన్నా రాత్రంతా నాతో ఉండగలవా? ప్రాక్టీస్. ఒక 2 minutes ప్లీజ్, ఫ్రెష్ చేస్తాను. తెలుసు, సుఖాన్ని అందించే స్త్రీని. నా గురించి మీకెలా తెలుసు? నీలాంటి వాళ్ళు ఈ ఇంటికి రోజుకొకడు వస్తూ ఉంటారు. ఉండండి, మీ వాళ్ళు వద్దు. నాకు చిన్న సహాయం చేస్తావా? ఏంటో చెప్పండి. కూతురికి ఒంట్లో బాగోలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే పని మనిషి సాయంత్రం 5 గంటలకే వెళ్ళిపోయింది. ఆ హడావిడిలో మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయినట్టుంది. దాహంతో అంత ఎండిపోతుంది. నేను అడగలేను. దాహంతో కొంత ఆరిపోతుంది. కొంచెం మంచినీళ్ళు ఇచ్చి నా దాహం తీర్చగలవా? ఫ్రిడ్జ్లో పట్టుకోమంటారా? అందులో కాస్త బిడి నీళ్ళు కల్పిస్తే బాగుంటుంది. అది ఫ్రిడ్జ్ అక్కడుంది. త్వరగా తీసుకురా. మళ్ళీ ఆయన వస్తే అరుస్తాను. తీర్చుకోలేను. మంచినీళ్ళకి ఈ ఇంట్లో మాటకే కరువైన దాన్ని ఆదరణకి నోచుకొని అనాథని
నాతో మాట్లాడి నేను ఒక మనిషిని నన్ను గుర్తించావు చూడు, అంతకన్నా ఆనందం ఇంకేం కావాలి చెప్పు. అసలేంటండి మీ బాధ? ఒక్కటైతే చెప్పగలను, 100 అయితే ఏదని చెప్పగలను. నా శరీరాన్ని బాధిస్తున్నవి కొన్ని, నా మనస్సుని వేధిస్తున్నవి కొన్ని. నేను ఇలా రావటం మీకు బాధగా లేదు? ఇంట్లో భోజనం వండి పెట్టలేనప్పుడు మగాడు బయటికి వెళ్తున్నాడని హోటల్కి వెళ్ళి క్యారియర్లు తెచ్చుకొని ఇంట్లోనే సుష్టిగా భోజనం చేస్తున్నాడని తెలిసి ఏడవడం దేనికమ్మా బాధ? చావుకి మొదట్లో అతనికి చివరిలో ఉన్న నా జీవితానికి త్వరగా విముక్తి కలగడం లేదే అన్న ఒక్క బాధే నాలో ఉంది. అంతే. మీకు ఇంకేమైనా కావాలా? అడిగితే ఇవ్వగలవా? ప్రయత్నిస్తాను. నన్ను అలంకరించే మనిషి కావాలి, ఓదార్చే మనసు కావాలి, ధైర్యం చెప్పే మాట కావాలి. ఇవ్వగలవా? నువ్వే కాదు, ఎవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే అవి నా జీవితంలో ఎప్పటికీ కలగానే మిగిలిపోయే అంశాలవి. అయినా నేను అడగడన్నా పిచ్చి కానీ కళ ఎక్కడైనా నిజం అవుతుందా చెప్పు? పోనీ నువ్వు ఇవ్వగలిగింది అడుగుతాను, ఇస్తావా? అడగండి. రేపు రాత్రికి మళ్ళీ మా ఇంటికి ఎలాగో వస్తావుగా? అలా వచ్చేటప్పుడు నాకోసం నీకోసం అంత విషయాన్ని తీసుకురా. విషయం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారండి? విషయాన్ని తీసుకురావటం ఏంటండి? నా నీ శరీరాన్ని అయితే అతి కష్టంగా బలవంతంగా ముందుకి ఈడ్చుకు వెళ్ళగలుగుతున్నాను. కానీ నా ఈ కుంటి బతుకుని మాత్రం నాకెళ్ళలేక చతికిన పడిపోతున్నాను. నేను పోతేనన్నా ఈ బాధలన్నీ పోతాయేమో. ఇప్పుడు నువ్వు నాకు మంచినీళ్ళిచ్చి దాపం తెచ్చినట్టే రేపు మరణాన్ని ఇచ్చి ఇంకో సాయం చేయవా? నీకు దండం పడతాను. మీరు ఎందుకు చావనుకుంటారు? ఆ విషయం చెప్పండి. అదే నేను ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను ఇలా బయటికి రావద్దని చెప్పానా లేదా? చెప్పాను. పక్కనండి. క్షమించండి. ఏంటి ఆవిడ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నావా? అదే లేదు. మరి
మంచినీళ్ళు అడుగుతాను ఇచ్చాను. మంచిది. ఆవిడ ఎందుకు అలా ఉంది? యాక్సిడెంట్, వెన్ను కూర్చోలేదు ప్రాబ్లం. ఆవిడకి మీ తోడు చాలా అవసరమేమో అనిపిస్తుంది. అందుకే కదా పని మనిషిని పెట్టాను. మనం అనుకున్న మనిషికి పని మనిషికి చాలా తేడా ఉంటుంది. స్వప్న, జీవితంలో నాకు నచ్చిన రుచికరమైన పదార్థాలతో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని ప్రేమించిన మీ భార్య కోసం కాస్త సమయానికి కేటాయించలేకపోతే సమయం అనేది చాలా విలువైన స్వప్న. అనవసరంగా నేను వృధా చేసుకోలేను. తన వల్ల నేను చాలా నష్టపోతున్నాను. ఏ విధంగా? సుఖం సంతోషం పంచాల్సిన భార్య అలా జీవశంలో మిగిలిపోతే ఆ భర్త జీవితంలో ఎంత 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 నరకం అనుభవిస్తాడో నీకు తెలియదు స్వప్న. జీవితం అంటే ఇంకదేనా? సుఖం సంతోషం ఇవేనా? అంటే బాధ దుఃఖం అలా ఉంటాయి. లైఫ్ అంటేనే లాట్ ఆఫ్ వేరియేషన్స్. ఐ నో. ఇన్ని తెలిసిన మీరు మీ భార్యను ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తున్నారు? నా భార్యకి నేనేం లోడ్ చేయటం లేదే. తనకేం కావాలో అన్ని ఏర్పాట్లు చూసిన తర్వాతే నాకేం కావాలో చూసుకుంటున్నాను. దట్స్ ఇట్. కష్టంలో ఉన్నప్పుడు కావాల్సిన మనిషి దగ్గర ఉన్నప్పుడు వచ్చి ఆ ధైర్యం కావాల్సినవి ఏర్పాటు చేసి ఇచ్చే వస్తువులు దొరకదు. ఆమె పరిస్థితి చూసి నువ్వు బాగా జాలి పడుతున్నట్టున్నావు. జాలి కాదు, ఆమె ఇంట్లోనే ఆమె ఉండగానే తన భర్త కోకిట్లో మరొక ఆడది ఒదిగిపోవటం, అది ఆవిడ గుండెల్ని ఎన్ని పోట్లు పొడుస్తుందో అన్న వేదన. స్వప్న, ఇదంతా ఆమెకు తెలియకుండా ఏం జరగటం లేదు. ఆమెకు చెప్పే చేస్తున్నాను. అయినా ఈ విషయాలను చెప్పే ఉంటుంది కదా. చెప్పింది. ఆవిడ నిస్సహాయ స్థితిని. ఏం చేస్తాను చెప్పు. తన బాధ తనది, నా బాధ నాది, నీ బాధ నీది. నన్ను క్షమించండి. మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేస్తుంది. స్వప్న, కమాన్. ఈ రోజు నుంచి నా పర్సనల్, నువ్వు కూడా ఓ పర్సనల్. ఓకేనా? వెళ్దామండి. స్వప్న, 1 minute. నువ్వు నాకు అందించిన ఆనందానికి నేను నీకు తిరిగిస్తున్న బహుమతి. టేక్ ఇట్. స్వప్న, ప్లీజ్. Bag. Oh, bag. Yeah, yeah. Bag. Please. Lights off. Bar lights. Set change. Middle house. స్వప్న, స్వప్న, నువ్వు చెప్పిన ఏరియా వచ్చేసింది. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రైట్ సైడ్ టర్న్ తీసుకోండి. రైట్ సైడ్. ఓకే, నెక్స్ట్ స్ట్రైట్ గా వెళ్ళండి. రైట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది గ్రీన్ కలర్ హౌస్. ఆ ఇంటి ముందర. ఇది ఆ బ్లాక్ కలర్ గేట్ కనపడుతుంది, ఆ హౌసేనా? ఓకే. Car lights off. General lights on. అక్కడే ఉండిపోయారే. ఒక్కసారి లోపలికి వచ్చి వెళ్ళకూడదు? దేనికి? మా ఇంటికి రావడంలో తప్పు లేదు కదా. అదేంటి? ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? నీలాగే చాలా అందంగా క్యూట్గా ఉంది.
స్వప్న, రేపు సాయంత్రం 7 గంటల నేను పికప్ చేసుకుంటాను. రెడీగా ఉంది. ఇదిగో నాకు ఇచ్చినప్పుడు మర్చిపోదు. రేపు రాత్రి అంతా నాతోనే ఉండాలి. అవును, నేను ఇచ్చిన కవర్లో డబ్బులతో చూసుకున్నావా? అవసరం లేదు, ఎంతైనా పర్వాలేదు. మీరు కూర్చోండి. ఇప్పుడు స్వప్న, నేను కాఫీ టీ లాంటివి కాదు. మీరేం తాగుతారో నాకు తెలుసు, కానీ అలాంటి సీసాలు మా ఇంట్లో ఉండవు. వీరేనండి మా వారు, పేరు వాస్తవం. నీ పేరు స్వప్న, మీ ఆయన పేరు వాస్తవం. కళ నిజం. భలే కుదిరిందా మీ ఇద్దరికి? నమస్కారం సార్. నమస్తే. వీరేనండి నేను పనిచేసే మా కంపెనీ ఓనర్, పేరు కృష్ణప్రసాద్. చాలా మంచివారు. అర్థమవుతుంది. కంపెనీకి ఓనర్ అయింది కూడా ఓ ఉద్యోగిని విధంగా దిద్దడానికి వచ్చాడంటే సార్ని ఎంత మంచి మనసు అని. అంటే చాలా లేట్ అయింది కదా, ఆయన ఇంటికి వెళ్ళే దారి ఇదే, అందుకని పర్వాలేదు, నేను ఏమనుకోను. ఆయన మనకెంతో సహాయపడతానన్నారు. మీరు త్వరగా కోలుకోవాలని వాళ్ళ కంపెనీ నుండి మెడికల్ లోన్ కూడా ఇప్పిస్తానన్నారు. అలాగా? అవును, అందుకే ఎంత పొద్దుపోయినా పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్నాను. సార్, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు సార్. ఇట్స్ ఓకే. బాగా లేట్ అయిపోయింది, చలి బాగా ఎక్కువ ఉంది, అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. మీరు లోపలికి వెళ్ళి పడుకోండి, ఆయన పంపించేసి కొంచెం పోతున్నాను. సరేనా? సరే. సార్, మా స్వప్న చాలా అమాయకురాలు. తన తప్పనంతా నా గురించి. తను నా భార్య కావడం నిజంగా నా అదృష్టం. మీరు చేసే మేలు వల్ల మా స్వప్నకి కాస్త ఊట కలుగుతుంది. ఉంటాను సార్. ఏంటి మ్యాన్కి ప్రాబ్లం? స్వప్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏంటి? బ్లడ్ క్యాన్సర్. వాట్? బ్లడ్ క్యాన్సర్? అవును, ఆయన కోసమే నా ఈ శ్రమంతా. నేను గుళ్ళు అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నానని ఆయనకు తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అందుకే మీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, మీరు ఆయన ట్రీట్మెంట్కి హెల్ప్ కూడా చేస్తారని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. క్షమించండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నా నుంచి నీకన్నా హెల్ప్ కావాలా? వద్దు. ఎందుకొద్దు? ఎందుకంటే ఆయన 3 నెలల నుంచి బతకలేరు. ఓ మై గాడ్. డాక్టర్లు చెప్పేశాడు. స్వప్న, ఈ విషయం మీ ఆయన తెలుసా? తెలీదు, నేను చెప్పలేదు. అందుకే ఒళ్ళు అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నాను. స్వప్న, మీ ఆయన చనిపోతాడు అని తెలిసి కూడా ఎందుకు తన కోసం నీ జీవితాన్ని ఇలా పాటు చేసుకుంటున్నావు? ఒక కాకికి దెబ్బ తగిలి కింద పడిపోతే అన్ని కాకులు చుట్టూ చేరి కావు కావు మంటూ వస్తాయి. వాటి మధ్య ఏ బంధాలు సంబంధాలు లేకపోయినా సాటి కాకులుగా గొప్ప సానుభూతిని చూపిస్తాయి. భార్యాభర్తల బంధానికి, అనుబంధానికి విలువనిచ్చే మనుషులు మనం. ఆ కాకులకున్న కనీస జ్ఞానం మనకి లేకపోతే ఎలా? నా భర్త బతకడని
సమస్యలను చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే. నేను వెళ్తాను. రేపు 8 రెడీగా ఉంటాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. Lights off. Car lights. Set change. ఒక కాకికి దెబ్బ తగిలి కింద పడిపోతే అన్ని కాకుల చుట్టూ చేరి కావు కావు అంటూ వస్తారు. వాటి మధ్య ఏ బంధాలు సంబంధాలు లేకపోయినా సాటి కాకులుగా గొప్ప సానుభూతిని చూపిస్తారు. భార్యాభర్తల బంధానికి అనుబంధానికి విలువనిచ్చే మనుషులు. ఆ కాకులకున్న కనీస జ్ఞానం మనకి లేకపోతే ఎలా? నా బతుకు, నా సంతోషం, నా ఆనందం Car lights off. చూసుకుంటూ ఆయన వదిలేస్తే Center lights on. ఇప్పుడు నేను బోయిలకు కొట్టు చేస్తున్న తప్పు కన్నా భర్తని పట్టించుకొని భార్యగా ఇంకా పెద్ద తప్పు చేసిందని ఉంటారు. అందుకే చివరి క్షణం వరకు నా భర్తకు బతుకు మీద ఆశ కల్పించడం, ఆయన్ని సంతోషంగా ఉంచడం భార్యగా నా విధి. అది నా కర్తవ్యం.
కూడా నా బాధ్యత ఏంటో నాకు తెలిసి వచ్చింది. సుగుణ, ఆ రోజు నేను తాగి డ్రైవ్ చేయడం వల్ల కాదు నీకు ఈ పరిస్థితి. తప్పు నేను చేసి నిన్ను వేలెత్తి చూపించాను. సుగుణ, నీ వెన్నుపూసకు దెబ్బ తగిలి నువ్వు మంచాన పడితే భర్తగా నీ వెంట ఉండాల్సిన నేను కేవలం నీ నుంచి శారీరక సుఖం దొరకడం లేదన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఆ గదిలో పడేసి పట్టించుకోకుండా బజార్ల దొరికే సుఖాల కోసం పిచ్చి కుక్కలా పెట్ట. ఎంత ఎంత నీచుని. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నా పనులన్నీ నువ్వే చేసేదాన్ని. అయినా సరే నేను నిన్ను తిట్టేవాడిని, నీపై అరిచేవాడిని. కానీ నువ్వు దేనికి నొచ్చుకోకుండా ఒక్క చిరునవ్వుతో నీకు నువ్వు సమాధానం చెప్పుకొని మళ్ళీ నా పనులన్నీ చేసేదాన్ని. ఎందుకు? ఎప్పుడు తెలియనికి ఇబ్బంది పడకూడదని, ఎప్పుడు సంతోషంగా ఉండాలని. నేను చాలా కష్టపెట్టానే, ఏ విధంగా సుఖపెట్టలేదే. అయినా నన్ను వదిలి వెళ్ళలేదు. కారణం సముద్రంలోనూ సంసారంలోనూ ఆకుపట్ల అనేది సంసం అండి. అలా అని సముద్రం నుంచి నీరు వేరవుతుందా? భక్త నుండి ఆది దూరం అయిపోతుందా? సుగుణ, ఇన్నాళ్ళు భార్య అంటే తను మామూలు ఇల్లాలే, తనకంటూ ఏ ప్రత్యేకత ఉండదని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు తెలిసింది సుగుణ, ఇప్పుడు తెలిసింది భార్య అంటే ఓ బాధ్యత. భార్య అంటే ప్రతి ఇంట్లో ఉండే దేవత. దేవత. భర్తలే పట్టించుకోవట్లేదు సరిగ్గా. నన్ను నిజంగా క్షమిస్తావు కదూ? చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపపడేవాడికి క్షమాపణ అవసరం లేదండి. నువ్వు మళ్ళీ రావాలి సున్నా. నువ్వు మళ్ళీ రావాలి. నేను నడిపిస్తాను సున్నా, నిన్ను నేను నడిపిస్తాను సున్నా. నీకు నేనున్నాను. నీకు నేనున్నాను సున్నా, నేనున్నాను. Heads off. Set change. Heads on. స్వప్న, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు?
కృష్ణప్రసాద్. అదిగో మీ సార్ వచ్చేసాడు. అదేంటి స్వప్న, ఇప్పటిదాకా మీ సార్ కోసం ఎదురు చూసి ఆయన వచ్చడం తెలియగానే అలా డల్ అయిపోయావేంటి? అదే సరే వచ్చి వీల్ చైర్లో తీసుకొస్తాను. స్వప్న స్వప్న మీరు మా ఇంటికి ఏ రాకూడదా? రాకూడదని కాదు, ఆయనతో పాటు మీరు మా ఇంటికి రావడం నీకోసమే వచ్చావు. నా కోసం. ఎందుకండి? నా కోసం నేను నిన్ను విషయాన్ని తీసుకురామని అడిగితే నువ్వు ఈ అమృతాన్నే నా దగ్గరకు పంపించావు. శ్మశానానికి చేరబోతున్న నా బతుకులో మళ్ళీ వసంతాన్ని పోయించావు. డబ్బిస్తే సుఖాన్ని అందించే తెలియవని అనుకున్నాను, కానీ చేతులు జోడించి ప్రార్థించినందుకు చేజారిపోతున్న నా జీవితాన్ని తిరిగి అందించిన దేవత పూర్తిగా తెలుసుకోలేకపోయాను. స్వప్న, ఈ అమృతం నువ్వు నచ్చితే మురికి కోపంలో వచ్చిన మళ్ళీ తిరిగి స్వప్న, స్వప్నం రాచిన అమృతం. మా సుగుణ చెప్పింది నిజం స్వప్న. క్షణికమైన ఆనందం కోసం శాశ్వతమైన ఆనందాన్ని దూరం చేసుకుని గాలి కోరికలకు కొట్టుకుపోయి ముళ్ళ కంపల మధ్య ఇరుక్కున్న నా మనస్సుని చాలా అంటే చాలా సున్నితంగా బయటకు లాగేశాను. భర్తగా నా బాధ్యత ఏంటో వేలెత్తి చూపించావు. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్న, మీ ఆయన గురించి మా వారు చెప్పారు. ఏమండి, మీ ఆయన్ని మంచి హాస్పిటల్లో జాయిన్ చేయి, మంచి స్పెషలిస్ట్లకు చూపించు. అక్కడ ఆయన వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో కనుక్కొని ఎంతైనా సరే నీకు ఎంత కావాలంటే అంత బ్యాంక్ నుంచి డ్రా చేసుకో. ఇదిగో బ్యాంక్ చెక్ తీసుకో. తీసుకో స్వప్న. స్వప్న, మా ఆవిడ ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్తున్నాను. వెళ్లే ముందు ఒక్కసారి నిన్ను కలిసి థ్యాంక్స్ చెప్పాలనిపించింది, అందుకే వచ్చాను. సూపర్ స్వప్నాలు. బ్రోకర్ ముండా పడుకుని బ్రోకర్ ముండా పడుకుని నేను నన్ను నీ ముగ్గుని చేసి నువ్వు చెప్పిన నా చావబద్ధం ఆహా మనకు కోట్లు 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 తీసుకొచ్చి పెట్టింది. ఇదిగో నేను లోపల నుంచి అంతా విన్నాను. నేను అబద్ధం చెప్పింది డబ్బు కోసం కాదు. మరి దేనికోసం? కృష్ణప్రసాద్ గారిలో మార్పు కోసం, సుగుణ గారి కళ ప్రశ్న
తల్లి సంతోషపడాలి. ఎదిగితే తండ్రి గర్వపడాలి. బతికితే సమాజం ఇష్టపడాలి. ఎలాగో అమ్ముడు నా వల్ల కాలేదు. కనీసం నా మనసుకు సంతృప్తినైనా ఇవ్వాలనుకున్నాను. ఇచ్చేశాను. ఒళ్ళమ్ముకొని బతికే నాకు మొదటిసారిగా గుండె నిండా ఆనందం తగ్గింది. నాలాంటి వాళ్ళ వల్ల కాపురాలు కూలిపోతాయని అందరూ అంటూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని జీవితాలు కూడా నిలబడతాయి. ఈ క్షణం నుండి ఈ స్వప్న కష్టపడి బతికే స్త్రీ, సుఖాన్ని ఇచ్చే స్త్రీ కాదు కాదు కాదు. స్వప్న, మా ఆవిడ్ని ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్తున్నాను. Lights off. ఇది చైతన్య కళాభారతి కరీంనగర్ వారి నాటిక స్వప్నం రాల్చిన అమృతం.